వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సీతాయాశ్చరితం మహత్. వాల్మీకి మహర్షి రామాయణాన్ని కావ్యంగా రచన చేశారు. కావ్యముగా రచన చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అత్యంత మృదువైనటువంటి భాషతో ఉంటుంది. రాజు శాసనం చేసి మాట్లాడతాడు. రాజు మాట్లాడే మాటలో ఎక్కడ అభ్యర్థించడం అటువంటి ఉండవలసిన అవసరం ఉండదు. రాజు అంటేనే శాసనకర్త. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అని. శాసించి మాట్లాడేదేదో అది శాస్త్రం, అదే వేదం. అటువంటి వేదం రాజశాసనంలా ఉంటుంది. పురాణం మిత్రవాక్యంలా ఉంటుంది. మితము నుండి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడు మిత్రుడు. అటువంటి మంచి సుహృత్తు, మంచి మాటలు మాట్లాడుతుండేవాడు. యువతల వారి అభ్యున్నతిని కోరి మాట్లాడుతుండే వ్యక్తి ఎవరుంటాడో అటువంటి మిత్రుడిలా, మిత్రవాక్యంలా ఉంటుంది పౌరాణిక భాష. ప్రియురాలు ప్రియుడితో, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడితే ఎంత అనునయంగా, ఎంత ప్రేమగా, ఎంత లలితంగా, కోమలంగా ఉంటుందో అటువంటి భాషలో ఉంటుంది కావ్యం. వాల్మీకి మహర్షి రామకథనంతటినీ కూడా కావ్యంగా రచన చేశారు. అందుకే శ్రీరామాయణం అంత మధురమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యాన్ని రచన చేసినప్పుడు దానికి ఆయన పెట్టిన పేర్ల గురించి ఆయనే బాలకాండలో ప్రస్తావన చేశారు. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ చకార చరితం వ్రతః అని చెప్పారు. కావ్యం రామాయణం కృత్స్నం, ఇది రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి నడత, ఆయన యొక్క నడవడి, ఆయన ఎట్లా ప్రవర్తిస్తారు అన్నదాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి కథ. ఆయనము అంటే కదలిక. కాలం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు పాదాలతో కదిలితే ఒక సంవత్సరం పూర్తవుతుంటుంది. అట్లాగే రామాయణము అంటే రాముని యొక్క కదలిక. మనం నడవాలి అంటే ఒక పాదం మీద శరీరం బరువునంతటినీ ఉంచుకుని రెండవ పాదాన్ని ఎత్తి ముందుకు వేసి ఈ బరువునంతటినీ మళ్ళీ ఆ పాదం మీదకి తీసుకొని రెండవ పాదాన్ని ఎత్తి మళ్ళీ ముందుకు వేస్తూ ఉంటాం. అప్పుడు కదిలి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెడతాం. రాముడు కదిలితే సత్యధర్మములను రెండిటినీ పాదములుగా చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక పాదం ధర్మమైతే ఒక పాదం ఆయనకి సత్యం. సత్యధర్మములు పాదములుగా కదిలినటువంటి వాడు రాముడైతే రాముని యొక్క కథ రామాయణం. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. చాలా గొప్పదైనటువంటి సీతమ్మ తల్లి యొక్క నడవడి, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె సౌశీల్యము, ఆమె ఆచారము, ఆమె వృత్తము, ఇవన్నీ ఆవిష్కరింపబడినటువంటి విశేషము. కాబట్టి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధ ఇత్యేవ. పౌలస్త్యవధ, పౌలస్త్యుడు అంటే పులస్త్య వంశంలో జన్మించాడు కాబట్టి రావణాసురుడు. రావణాసురుని యొక్క వధ ఈ విషయములతో కూడుకున్నది. అందుకని నేను దీనిని ఈ 3 పేర్లతో పిలుస్తున్నాను అన్నారు వాల్మీకి మహర్షి. ఆ 3 పేర్లతో పిలుస్తున్నాను అని చెప్పినప్పుడు రామాయణము అన్న మాట లోకంలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి మాట. సీతాయాశ్చరితం మహత్, ఈ రామాయణం చాలా గొప్పదైనటువంటి సీతమ్మ తల్లి యొక్క చారిత్రము, ఆమె నడవడి అని మహర్షి ప్రతిపాదన చేశారు. రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎంత గొప్పదో సీతమ్మ తల్లి యొక్క నడవడి కూడా అంత గొప్పది. అయితే నిజానికి రామాయణంలో రావణవధ జరగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే సీతమ్మ. మిగిలిన అవతారాలలో అమ్మవారు అయ్యవారిని అనుగమించి వస్తూ ఉంటుంది నిత్యానపాయని. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే భాగవతంలో పోతన గారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఇక్కడ ఆవిడ సీతమ్మగా వచ్చింది. కేవలం ఏదో పత్ని స్వరూపంగా యజ్ఞాధికారం కొరకు రావడం, ఆయన పత్నిగా వ్యవహరించడమే కాదు, శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుని యొక్క వధలో రాముని పాత్ర ఎంత ఉంటుందో సీతమ్మ తల్లి యొక్క పాత్ర కూడా అంతా ఉంటుంది.
విశేషం ఏమిటంటే రాముడు నరుడిగా వచ్చి తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను చేశాడు. రాముడు నరుడిగా రావడానికి ప్రధానమైన కారణాలున్నాయి. కేవలం రావణవధ ఒక్కటే కాదు. రావణవధ ఒక్కటే అయితే మిగిలిన అవతారాలు ఎలా పరిసమాప్తి చేశాడో అట్లా రావణ వధ తర్వాత రామావతారం కూడా పరిసమాప్తం అయిపోవాలి. కానీ అసలు రామావతారం రావడానికి రావణవధ ఎంత ప్రధాన కారణమో మనుష్య జన్మ అవమానింపబడడం కూడా అంత ప్రధాన కారణం. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో మనిషికొక్కడికే 2 అద్భుతమైన వరములను ఇచ్చాడు. ఒకటి బుద్ధి, రెండవది వాక్కు. మిగిలిన ఏ ప్రాణి మాట్లాడదు. ఏ మంచి మాటలు మీరు మాట్లాడుతున్నారో, ఏ కాలమునందు మీరు మాట్లాడుతున్నారో అవి ఉద్ధరింపబడడానికి కారణమవుతాయి. ప్రత్యేకించి కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణం ఒక్కటి చాలు ఉద్ధరింపబడడానికి. అందుకే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. మనిషిగా పుట్టినవాడు పుణ్యకర్మలు ఆచరించి దేవతా పదవులలోకి వెళ్ళగలడు. నాకు పుణ్యకర్మతో సంబంధం లేదు, నేను శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించను, నాకు ఇక్కడ ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని పాపకర్మలు చేసి సుఖాన్ని అనుభవించి పతనమైపోయి జీవుణ్ణి అధోముఖం చేసుకుని తిరియక్కుగా పుట్టగలడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా కొన్ని కోట్ల జన్మలు కిందకి జారిపోవడం. ఒక కుక్క ఉందనుకోండి, వెన్నుపాము అడ్డంగా పెరుగుతుంది కానీ నిలువుగా పెరగదు, తిరియక్కుగా వెళ్ళిపోగలడు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, నా చేత ఈశ్వరుడు ఏది చేయిస్తున్నాడో, ఈశ్వరుడు ఏది చెయ్యమని చెప్పాడో అది మాత్రమే నేను చేస్తాను. నాకు పాపపుణ్యములతో సంబంధం లేదు. ఈశ్వర ప్రీతి కొరకు ఆయన చెప్పినట్టు చేసి బ్రతకడం నాకు సంతోషమని ధర్మాచరణం ఎవరు చేస్తారో అటువంటి వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి, పాత్రత. నా దగ్గర పాయస పాత్ర ఉందనుకోండి, మీరు ఒక మురికి పాత్ర పట్టుకొస్తే నేను అందులో పాయసం పొయ్యను కదా, పాయసం పాడవుతుంది, పాత్ర కడుక్కు రమ్మంటాను. చిత్తశుద్ధి, పాత్రత. ఆ పాత్రత కలిగితే భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు. ఈశ్వర కృప సత్కర్మాచరణము చేత కలగాలి. కలిగితే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షమును పొందుతాడు. అంటే మోక్షం పొందాలన్నా మనుష్య జన్మే, పుణ్యకర్మాచరణము చేసి దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా మనుష్య జన్మే, ఏమీ అక్కర్లేదు నేను పతనమైపోతానన్నా మనుష్య జన్మే. 3 పోకల పోగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మోక్షమన్న మాట ఇక మిగిలిన ప్రాణులకు అన్వయం చేయడం అంత తేలిక కాదు. పుణ్యకర్మ చేయడం అన్నది మనుష్యుడు ఒక్కడే చేస్తాడు, శాస్త్రవిహితమైన కర్మని. అటువంటి పరిస్థితుల్లో మనుష్యుణ్ణి అంత గొప్పగా భగవంతుడు సృష్టిస్తే, త్రేతాయుగం రామాయణ కాలంలో మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే మీకు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. అందరూ మనుష్య జన్మని తృణీకరించారు. రావణాసురుడు తృణీకరించాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నాకు వారి చేతిలో వీరి చేతిలో మరణం ఉండకూడదని అందరి పేర్లు చెప్పి తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. నేను అసలు మనిషి చేతిలో మరణించకూడదని వరం అడగను. ఎందుకంటే మనిషి అంత గడ్డి పరకతో సమానం. మనిషి చేతిలో మరణించకూడదని వరవడగడం ఏమిటి, నేను అడగను అన్నాడు. అంటే రావణాసురుడు మనుష్యుల్ని అవమానించాడు. ఋషులు విచిత్రం ఏమిటంటే అనేక చోట్ల మనుష్య జన్మని తృణీకరించి మాట్లాడడం మీకు రామాయణంలో కనపడుతుంది. జనక మహారాజు గారంతటి జ్ఞాని మనిషి జన్మని తృణీకరించి మాట్లాడాడు. అటువంటప్పుడు మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా బ్రతికి మనిషి ఎంత గొప్పతనాన్ని సంతరించుకోగలడో నిరూపించడానికి వచ్చిన అవతారం రామావతారం. అందుకే 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన నరుడు ఎవరు అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగితే సంక్షేప రామాయణం వచ్చింది. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఇప్పుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగితే అప్పుడు నారద మహర్షి వాల్మీకి
సంక్షేప రామాయణం చెప్పారు. తర్వాత బ్రహ్మగారి వరం చేత అది రామాయణ కావ్యంగా రూపుదాల్చింది. అయితే రామచంద్రమూర్తిగా విష్ణువు ప్రభవించడానికి కారణం రావణ వధ. కానీ కేవలం రావణ వధ చేసి వెళ్ళిపోతే మనుష్య జన్మ గొప్పతనం ఎలా తెలుస్తుంది? అందుకని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉంటాను, వివాహం చేసుకుంటాను, బిడ్డల్ని కంటాను, రాజ్యాధికారం పొందుతాను. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో చూపించి మనిషి ఎంత గొప్పతనాన్ని సంతరించుకోవచ్చో నిరూపణం చేస్తాను అని రావణవధ తర్వాత కూడా ఈ భూమి మీద ఆయన పరిపాలన చేసి రామరాజ్యం అంటే ఏమిటో చూపించారు. అటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక సీతమ్మ అవతారం రావడానికి కారణం, ఆమె నరుడిగా వచ్చినటువంటి రాముడికి పత్ని అయింది, కానీ నరకాంతగా మాత్రం ఆమె రాలేదు. ఎందుకనంటే నరుడిగా వస్తే రావణ సంహారాన్ని రాముడు చెయ్యవచ్చు, అక్కడ వరకు రాముడి వలన కార్యం పూర్తయిపోతుంది. కానీ విష్ణువు దగ్గర ఒక గొప్ప ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ మీకు భాగవతంలో కనపడుతుంది. ఆయన ఎవరో బాధపడ్డారని ఆయన ఏమి మనుషుల్ని చంపేయడానికి ఇష్టపడ్డాం. మార్పు పొందడానికి ఎంత అవకాశం ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తాడు ఆయన. రెండవది, ఆయన చంపడానికి కొన్ని కారణాలు ఉండాలి. శుద్ధ సాధులందు సురలందు స్మృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మపదివేయందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అంటాడు ఆయన ప్రహ్లాదోపాఖ్యానంలో. ఆయన శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి ఎవరినైనా సంహరించాలి అంటే వాళ్ళు ఏదైనా పెద్ద దోషం చేసి ఉండాలి. అటువంటి పెద్ద దోషాల్లో ఏవేవి ఉంటాయో ఆయనే చెప్పారు. చెప్తూ అట్లా నేను చంపాలి అంటే వేదముల జోలికి వెళ్ళినా, గోవుల జోలికి వెళ్ళినా, ధర్మాత్ముల జోలికి వెళ్ళినా, చిట్ట చివరికి నా మీదే వైరం పెంచుకుని బ్రతకడం ప్రారంభం చేసిన శుద్ధ సాధులందు నన్ను నమ్ముకుని బ్రతికే వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి జోలికి వెళ్ళి వాళ్ళని హింస పెట్టినా అప్పుడు నేను రూపుదాల్చి సంహరిస్తాను. తప్ప నేను నిష్కారణంగా ఎవరో ఏదో నాకు ప్రార్థన చేశారని చంపను. అప్పుడు కూడా మారడానికి అవకాశాలు ఇస్తాను. ఇప్పటికీ మారకపోతే అప్పుడే సంహారం చేస్తాను. అందుకని నరుడిగా రాముడు వచ్చేసాడు. ఆ నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. అందుకే ఒక నరుడు పొందవలసినటువంటి దుఃఖం నిజానికి భగవంతుడికి పొందవలసిన అవసరం లేదు. గర్భస్థ నరకము అంటారు. తల్లి గర్భంలో ఉండి పెరగడం అంత కష్టం. కపిలగీత చదివితే భాగవతంలో మనిషి తల్లి కడుపులో ఊపిరి పోసుకోవడం, తల్లి కడుపులో పెరగడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. తల కిందకుండి కాళ్ళు పైకుండి శరీరం పెరుగుతుంటే అమ్మ కడుపులో చోటు పట్టక కదలడానికి అవకాశం లేక ఆ కటిక చీకట్లో ఆ ఇరుకులో తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టిన సూక్ష్మక్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అమ్మ కడుపులోంచి బయటికి తీసుకెళితే ఈ జన్మ సార్థక్యం చేసుకుంటానని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేస్తాడు. అప్పుడు బయటికి వస్తాడు. శఠమన్న వాయువు పట్టుకున్న కారణం చేత పూర్వజన్మ స్మృతి పోతుంది. కాబట్టి నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో పడుకోవాలి. పడుకుని వస్తే తప్ప నరుడు కాడు. అందుకని మన కోసం నరుడి గొప్పతనాన్ని నిరూపించడం కోసం రావణ సంహారం అవడానికి నరుడిగా వస్తే తప్ప సాధ్యం కాదని ఆ యుగం నియమం ప్రకారం 12 నెలల పాటు కౌసల్యాగర్భవాసం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు మధ్యాహ్నం వేళ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి రామచంద్రమూర్తి ఒక నరుడిగా పుట్టి నరుడిగానే పెరిగి నరుడిగానే రావణ సంహారం చేశాడు. ఎందుకంటే భగవంతుడే వరం ఇచ్చి భగవంతుడే వరాన్ని వమ్ము చేసి సంహారం చేస్తే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు.
దాని భగవంతుడు ఏ వరం ఇచ్చాడో ఆ వరానికి అనుగుణంగానే సంహరిస్తాడు. అందుకని నరుడిగానే చంపాడు. మరి సీతమ్మ అవసరం ఏమొచ్చింది? సీతాయాశ్చరితం మహత్ ఎందుకయింది రామాయణం? మహర్షి ఆ పేరుతో పిలవడానికి కారణం ఏమిటి అంటే, విష్ణువు సంహారం చెయ్యాలి అంటే, నరుడిగా రాముడు రావణుణ్ణి సంహరించాలి అంటే, రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినంత పాపాన్ని వండుకోవాలి. అంత పాపాన్ని వండుకుంటే అప్పుడు మరణించడానికి యోగ్యతని పొందుతాడు. ఆయన చేసిన తపశ్శక్తి సామాన్యమైనటువంటి తపస్సు కాదు. హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుడి వంక చూసి ఆశ్చర్యపోయారు. నిద్రపోతున్న రావణుణ్ణి చూసి ఆ తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా నక్కి నక్కి చూశారు. అంటే ఎంతటి తేజవంతుడో అర్థమవుతుంది. అంత తపస్సు చేసినవాడు. ఒంటి మీద గాయాలు చూపించి అందరికీ చెప్పేవాడు. ఐరావత విషాణాగ్రైరాపీడన కృతైవ్రణవు విష్ణుచక్ర పరీక్షితవు అనేవాడు. ఇది విష్ణువు చక్రం పెట్టి కొడితే తగిలిన గాయం. ఇంద్రుడి యొక్క ఐరావతం తన యొక్క దంతాలతో కుమ్మితే ఇదిగో ఇక్కడ బొబ్బెక్కిందనేవాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఇక్కడ గడ్డ కట్టిందనేవాడు. అంటే అంతమంది దేవతలు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రముల చేత తగిలిన దెబ్బలు కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు. ఆయన సంహరింపబడాలి అంటే అంత తేలిక విషయం కాదు. అంతటి మహాపాపం ఏదో చెయ్యాలి. అంతటి మహాపాపకర్మ జరిగితే తప్ప రావణ సంహారానికి అవకాశం లేదు. దానికి ఎప్పుడో భవిష్యత్తుని రాబోయేదాన్ని చూడగలిగిన వాడెవరు అంటే భగవంతుడే. భగవంతుడే రాబో కాలంలో ఇటువంటిది జరిగే అవకాశం ఉందని గ్రహిస్తాడు. ఎందుకనంటే ఎప్పుడో జయ విజయులు శపింపబడ్డారు. శపింపబడిన జయ విజయులు రావణ కుంభకర్ణులుగా రావాలి. అది సనక సనందనాదుల యొక్క శాపం. అయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు లోకకంటకులు అవుతారు. లోకకంటకులు అయినప్పుడు వాళ్ళు సంహరింపబడడానికి కావలసినంత పాపాన్ని వాళ్ళే వండుకోవాలి. అంటే దానికి కావలసిన వ్యూహాన్ని కూడా పరదేవతయే నిర్మాణం చేస్తుంది. పరదేవత పరబ్రహ్మము మీరే పేరుతో పిలిచినా ఒక్కటే. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అదొక దివ్య తేజస్సు. అయితే పరదేవత అన్న మాట ఎందుకు వాడతామంటే కదలికలన్నీ కూడా పరదేవత మీద ఆధారపడి ఉంటాయి. మీరు చూడండి, శక్తి అని ఒక మాట మాట్లాడతాం. శక్తిని మీరు ఎక్కడన్నా అది అమ్మవారికి అన్వయం, ఆదిశక్తి అంటాం. బాహ్యంలో కదలిక ధర్మాచరణం. ధర్మాచరణం చెయ్యాలంటే శక్తి ఉండాలి. ఏమండి ఈ మధ్య మీరు ఎక్కడికి ప్రవచనానికి రావట్లేదే అని అడిగారు అనుకోండి. ఏం రానండి, నడున్నొప్పి చాలా ఎక్కువగా ఉంది, వచ్చి కూర్చోలేకపోతున్నాను, అందుకు రావట్లేదన్నాడు అనుకోండి. అంటే శక్తి సన్నగిల్లింది. శక్తి సన్నగిల్లి ఆయన రాలేకపోతున్నాడు, అనురక్తున్నారు. శక్తి ఏం చేస్తుందంటే వ్యూహాన్నంతటినీ కూడా రచన చేస్తుంది. ఆవిడగా రచన జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం పరబ్రహ్మము ద్వారా కాదు అని కాదు, రెండు ఒకటే. పాలు తెలుపు ఎట్లా ఉంటాయో అట్లాగే కలిసి ఉంటాయి. అందుకని సీతమ్మ రావడానికి కావలసిన కారణాన్ని అమ్మవారు సృష్టించింది. ఇది రామాయణాంతర్గతంగా మీకు కనపడదు. ఒక విషయాన్ని బాగా పరిశీలించాలి అంటే అనేక పురాణాలని సమన్వయం చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి రామాయణ సంబంధమైన విషయాలు పద్మపురాణంలో ఎక్కువగా ప్రస్తావింపబడతాయి. శివమహాపురాణంలో ఒక విశేషం ఉంది. దక్ష ప్రజాపతికి 60 మంది కన్యలు. ఈ 60 మంది కన్యల్ని కశ్యప ప్రజాపతి వంటి ఋషులకిచ్చి వివాహం చేశాడు. అందులో పితృదేవతలకు స్వధ అని ఒక భార్య. అందుకే ఎప్పుడైనా తల్లిదండ్రులు ఉద్దేశించి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత తద్దినం పెడుతుంటే స్వధానామాన్ని ఉచ్చరిస్తే పితృదేవతలకి కవ్యం ఇస్తున్నారని గుర్తు. హవ్యం ఇస్తే అగ్నిహోత్రుడి భార్య స్వాహాకారం వాడతారు. స్వాహాకారం వాడితే దేవతలకు హవిస్సెడుతోందని గుర్తు. కవ్యం ఇస్తే పితృదేవతలకు వెడుతోందని గుర్తు. పితృదేవతల యొక్క భార్య స్వధాదేవి. ఆ స్వధాదేవికి ఆ స్వధ
ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకటి. ఈ పితృదేవతలకి స్వధాదేవికి కలిపి 3 కుమార్తెలు కలిగారు. శివమహాపురాణంలో వ్యాసుల వారు అన్నారు, వాళ్ళు ఆ పితృదేవతల్ని స్వధాదేవిని అనుగ్రహించడం కోసం పుట్టినట్టుగా కనపడుతున్న వాళ్లే కానీ నిజానికి వారికి పుట్టుక అన్వయం కాదు, వాళ్ళు అయోనిజలు అన్నారు. వాళ్ళలో మొట్టమొదటిది మేనకాదేవి, రెండవది ధన్యాదేవి, మూడవది కళావతీదేవి. ఈ ముగ్గురు గురించి శివమహాపురాణంలో ఒక మాట చెప్పారు. వాళ్ళని లోకమాతలు అని పిలిచారు. గొప్ప సంతోషం కలగాలన్నా, గండాలు తప్పాలన్నా, వాళ్ళు ప్రీతి పొందాలన్నా, భగవద్ అనుగ్రహం కలగాలన్నా ఒక్కసారి ఈ 3 పేర్లు స్మరిస్తే చాలు. అంత గొప్పవాళ్ళు వాళ్ళు అన్ని లోకములకు స్వేచ్ఛా విహారం చేయగలరు. సర్వసాధారణంగా మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. బ్రహ్మసభకి వెడతారేమో కానీ వైకుంఠానికి వెళ్ళడం సాధ్యం కాదు. భూదేవత కూడా ఎప్పుడైనా విష్ణువుతో మొరపెట్టుకోవలసి వస్తే గోరూపాన్ని ధరించి మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటే ఆయన వాణి వినపడుతుంది తప్ప వైకుంఠానికే వెళ్ళి ప్రార్థన చేయడం అన్నది చాలా చాలా అరుదు. ఋషులు కూడా బ్రహ్మసభకి వెడతారు కానీ వైకుంఠానికి వెళ్ళడం అన్నది మీకు కనపడదు. అంటే అంత దుర్నిరీక్ష్యం, అంత తేలికైన విషయం కాదు. అటువంటి వైకుంఠానికి కూడా యథేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఈ 3. వీళ్ళ 3 ఒకప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతితో వాళ్ళకి స్వాగతం పలికి ఉచితాసనం తీసుకోమన్నాడు. వాళ్ళు కూర్చుని ఉన్నారు. పరదేవత తన వ్యూహాన్ని తాను రచించాలనుకుంది. వాళ్ళని మాయ చేత వివశుల్ని చేసింది. మమ మాయా దురచ్ఛయ అంటాడు కదా భగవద్గీతలో. భగవన్ మాయని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అందువలన వాళ్ళు అక్కడ కూర్చుని ఉండగా సనక సనందనాదులు లోపలికి వచ్చారు. వాళ్ళు పుట్టుక చేత బ్రహ్మజ్ఞానులైన వారు లోపలికి వస్తుంటే లేచి నిలబడతారు. సభలో మర్యాద ఏమిటంటే వారు అధికులు అన్న భావన ఉన్నప్పుడు ఆయన వస్తున్నప్పుడు లేచి నిలబడతారు. సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానులన్న గౌరవంతో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా అందరూ లేచి నిలబడ్డారు. ఈ 3 మాత్రం లేచి నిలబడలేదు. లేచి నిలబడవలసిన అవసరం ఏమిటనుకున్నారు. సనక సనందనాదులు వాళ్ళు బ్రహ్మజ్ఞానులైతే వాళ్ళకి కోపం రావడం ఏమిటి? మమ్మల్ని చూసి లేచి నిలబడలేదని కోపం వస్తే బ్రహ్మజ్ఞానులు ఏమిటి వాళ్ళు? కానీ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే వాళ్ళని మాయ వశం చేసుకుంది. ఎందుకు వశం చేసుకుంది అంటే భవిష్యత్తులో జరగవలసిన ఒక కార్యక్రమానికి ప్రాతిపదిక పడాలి. అందుకని వాళ్ళు అన్నారు, మీరు చేసిన దోషం పెద్దది. మహాత్ములు వస్తున్నప్పుడు లేచి నిలబడకుండా ఉండకూడదు. గజేంద్రమోక్షణ ఘట్టంలో కూడా ఇదే చెప్తారు. అందుకని మిమ్మల్ని ఉద్ధరించడం కోసం, మీకు ఈ దోషం ఇబ్బంది పెట్టి పాడు చేయకుండా ఉండడం కోసం మీకు శాప రూపంలో వరమిస్తాం అని వాళ్ళు అన్నారు. మీరు 3 మనుష్యకాంతలుగా భూమి మీద పుట్టండి అన్నారు. వాళ్ళు అన్నారు, మేము మళ్ళీ భూమి మీద పుట్టి మనుష్యకాంతలుగా ఉంటే ఎప్పటికీ ఉద్ధరింపబడి ఈ స్థితిని పొందుతాం. కాబట్టి మాకు శాపావకాశం చెప్పమన్నారు. అంటే సనక సనందనాదులు, అందులో సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్య స్వరూపం ఆయన, ఆ సనత్కుమారుల వారు మాట అన్నారు, మీరు 3 కూడా కారణ జన్మలు అవుతారు. ఇందులో మొదటిదైన మేనకాదేవి హిమవంతునికి భార్య అవుతుంది. ఆమె హిమవంతునికి భార్య అయిన కారణం చేత దాక్షాయిణిగా శరీరత్యాగం చేసేసినటువంటి పార్వతీదేవి మళ్ళీ రూపాన్ని పొంది పుట్టవలసి వస్తే మేనకాదేవికి కుమార్తెగా వస్తుంది. హిమవంతుడికి మేనకకి కుమార్తెగా వస్తుంది. కాబట్టి పర్వతరాజ కుమార్తె పార్వతీ అని పిలిపించుకుంటుంది. శరీరత్యాగం చేసేసినటువంటి దాక్షాయణి మళ్ళీ శరీరం పొందాలి అంటే నీ నుండి ప్రభవిస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. కాబట్టి నువ్వు పార్వతీదేవి జననములకు కారణమై తల్లివై తరించడానికి మార్గం సుగమం చేస్తున్నాను. నువ్వు భూమి మీదకి వెళ్ళి పార్వతీదేవికి తల్లివి కమ్మన్నారు. రెండవ ఆవిడ ధన్యాదేవి. ఆవిడ వంక చూసి, మహాజ్ఞాని, జనక మహారాజు గారికి భార్య అవుతావు. నీ కడుపున సాక్షాత్ ఆదిశక్తి, సాక్షాత్ లక్ష్మి కుమార్తెగా ప్రభవిస్తుంది.
ప్రభవించిన కారణం చేత శ్రీమన్నారాయణుడు నరుడై విష్ణువై రాముడై ప్రభవిస్తాడు, నీకు అల్లుడవుతాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. చేసిన కారణం చేత మీరు ఉత్తమ గతులు పొందుతారు. ఉత్తమ గతులు అంటే పొందవలసిన స్థితి, వాళ్ళు ఏ యథాస్వరూపాన్ని పొందాలో ఆ స్వరూపాన్ని పొందుతారు. మూడవదైనటువంటి కళావతి ఆవిడ వైశ్య కుటుంబంలో జన్మిస్తుంది. జన్మించి ప్రేమోపాసన అన్నది భక్తిలో ఎంత గొప్ప మార్గమో నిరూపించడం కోసమని రాధాదేవి అన్న పేరు పొందుతుంది. పేరు పొంది ప్రేమ చేత ఉపాసన చెయ్యడం అన్నది ఎంత గొప్ప విషయమో, అసలు రాధాకృష్ణులు అన్న పేరుతో ఎక్కడా లేని రీతిలో ఉపాసన మార్గాన్ని నిర్వచనం చేస్తుంది. కాబట్టి వృషభానుడు అనబడేటటువంటి వైశ్య కుమార్తెగా ఈమె జన్మిస్తుంది. ఆ రాధాదేవి జననం జరిగేటప్పుడు గోలోకే రాధికా స్వయం అంటారు. బ్రహ్మలోకం కన్నా పైన గోలోకం ఉంటుంది అని. అటువంటి గోలోక విహారిణి రాధాదేవి. అటువంటి రాధాదేవి ప్రభవించాలి అంటే ఈ కళావతి ద్వారా జన్మిస్తుంది. మీరు ముగ్గురు కూడా తల్లులవుతారు వీళ్ళ ముగ్గురికి. పార్వతీదేవికి మేనక, సీతమ్మకి కన్యాదేవి, అట్లాగే వృషభానుని యొక్క భార్య కళావతి రాధాదేవికి తల్లి అవుతారు. మీరు ముగ్గురు వలన లోకానికి ఈ గొప్ప ప్రయోజనం కలుగుతుంది.